ఇలా చట్నీ కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తుంది. క్యాప్సికమ్ 4 తీసుకున్నాం, చింతపండు, ఎల్లిపాయలు, పల్లీలు వేయించినాయి, ఇవన్నీ వేయించుకోవాలండి. జీలకర్ర వేయించింది, మెంతులు వేయించిన పొడి, ఉప్పు కొంచెం వేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వేయించుకున్నది మిక్సీ పట్టిన ఉప్పు వేసి అది క్యాప్సికమ్ పల్లీల చట్నీ అండి. పోపు పెట్టుకుంటా, కొంచెం మెంతుల పొడి వేయించింది, జీలకర్ర పొడి వేసినండి, కొంచెం వేసుకోండి. ఇందులో వచ్చి మిక్సీ పట్టినండి. క్యాప్సికము కారం ఉండదు కదా, మిక్సీ పట్టినప్పుడు వేసిన మీకు చూపించేటందుకు అలా పట్టుకున్నాండి. ఇడ్లీకి కానీ దోశకు కానీ అన్నిటికీ బాగుంటుందండి. రివ్యూ చేస్తుంది. ఇప్పుడు తొలగించి పోపు చేస్తాండి. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు నూనె పోసుకున్నాం. మినపప్పు, శనగపప్పు వేసిన. ఇది చట్నీలల్లా పోపులో వేస్తే టేస్ట్ వస్తుందండి. పప్పు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కరివేపాకు వేసుకుంటాను, చిక్కుతుందని స్టవ్ ఆఫ్ చేసిన. చట్నీకి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ చట్నీ రెడీ అయిందండి. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.